ఆరోపణలు ఇష్టారాజ్యంగా చేయొచ్చు, నిరూపణలు అసాధ్యమైనటువంటి. చంద్రబాబు నాయుడు మీద వ్యవహారం ఏమైంది? అదే కదా. జగన్మోహన్ రెడ్డి మీద వ్యవహారం ఏమైంది? అదే కదా. కానీ రాజకీయాల్లో మాత్రం ఆరోపణకు ఉన్నటువంటి వాల్యూ దాన్ని కాదు అని తేలేక ఉండదు. ఏదో కవర్ చేసుకున్నారులే అంటారు. కానీ వాళ్ళ మీద వాళ్ళు విచారణ చేసుకునివ్వడం వేరు, వేరే వాళ్ళు విచారణ చేసేవాడు. జగన్ హయాంలో ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏది గంటా శ్రీనివాసరావు దోచేశారు అంటూ ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అప్పుడు ఎవరు ఆరోపించింది? అయ్యన్న పాత్రుడు ఆరోపణల మీదన అప్పుడు సిట్ వేసింది తెలుగుదేశం. ఆ తర్వాత ఆ సిట్ ఇచ్చిన నివేదిక జగన్ వచ్చాక చేతికొచ్చింది, వాళ్ళు బయట పెట్టలే. అదే సందర్భంలో జగన్ వచ్చాక ఒక సిట్ వేశారు, ఆ నివేదిక బయట పెట్టలేదు. కానీ జగన్ హయాంలో విశాఖ భూములు దోచేశారు అంటూ తీవ్రమైన ఆరోపణ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతన ఒక కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ ఆరోపణలని తుస్సని తేల్చింది. దీంతో ఆగ్రహించినటువంటి ఆంధ్రజ్యోతి ఆ కమిటీ వేయడంలో తప్పులేదు, కానీ కమిటీలో వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలరే అంటూ రాసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విశాఖలో భూములు పరాధీనం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మాజీ సీఎస్ నాటి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా విశాఖ భూగోళ పరిధిలో అసైన్డ్ భూములు కొన్నారని టీడీపీ జనసేన నేతలు తీవ్ర ఆరోపణ చేశారు. తాము అధికారంలోకి వస్తే భూ అక్రమాల మీద విచారణ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వైసీపీ నేతలు నిప్పుబెట్టి రెవెన్యూ రికార్డును తగలబెట్టారు. ఇదంతా రాసుకొచ్చి కూటమి ప్రభుత్వం వేసినటువంటి నివేదికలో అసలు లోపం బయటికి రాకుండా ఉండేందుకు వైసీపీ అధికారులు వెనక నుండి నడిపించేశారు దాంతో అసలు ఏమీ లేదని తేల్చేశారు. విశాఖ జిల్లా విజయనగరం పరిధిలోని భోగాపురం భూములు సేఫ్ అని నివేదికలు పంపించారు. ఇది వీళ్ళు రాసుకొచ్చింది. ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి దాంట్లో అసైన్డ్ భూములు తెలుగుదేశం టైంలో తీసుకున్నారు, దాన్ని తప్పని చెప్తే తప్పని కోర్టుందే కదా. ఇప్పుడు అక్కడైనా అంతే కదా. అసైన్డ్ భూముల్ని చట్ట ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలుకి హక్కిచ్చారు. అది అప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి తీసుకున్నారు అన్నటువంటిది వీళ్ళు రాసుకొచ్చింది. ఇప్పుడు దాని మీద చేస్తే అది రూల్ ప్రకారం జరిగిందనే చెప్తారు. అలా కాకుండా దీని వెనకాల రాజకీయ ఉద్దేశాలని అధికారులు ఎట్లా ధృవీకరిస్తారు? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల కోసం పనికొచ్చేటటువంటివే. చట్ట ప్రకారం ఎవరికి కావాల్సింది అది దోచుకోవచ్చు.